సో ఓకే హాయ్ అండి అందరికీ, నేను మీ డేవిడ్, మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్. సో ఫ్రెండ్స్, మన అడ్రస్ వచ్చేసి చాలామంది అయితే అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు యూట్యూబ్లో చూసి సారీస్ అయితే తీసుకురావడానికి. ఈరోజు అయితే మన వీడియోలో సింపుల్గా ఒక అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మన కాకినాడ రమణీపేట స్టేడియం రోడ్ అండి, గుర్తుపెట్టుకోండి. స్టేడియం రోడ్లో సంపత్ సాయిబాబా టెంపుల్ పక్కన అయితే మన షాప్ అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో నా మొబైల్ నెంబర్ అన్నది ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది వచ్చేసి మనకి 2 కాంబినేషన్స్లో అయితే మనం ఈరోజు సూట్లు అనేది డ్రై క్లీనింగ్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. త్వరగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒకటి వచ్చేసి మనకి క్లాత్ డ్రై క్లీనింగ్ కెమికల్. ఇది వచ్చేసి మనకు షార్ట్ వీడియోలో ఒక అన్న అయితే కామెంట్ చేశారు ఇది ఎలా యూజ్ చేయాలనేసి, అందుకని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి సూట్లు అన్నది చేస్తున్నాను దీని మీద, క్లాత్ డ్రై క్లీనింగ్ కెమికల్ మీద. రెండోది వచ్చేసి షూట్ అండ్ సారీ కేర్ అనమాట. మీకు చూపిస్తాను కదా ఇందాక, రెండో కెమికల్ వచ్చేసి అది. అయితే మనం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో, మిక్సింగ్ ఎలా చేయాలన్నది వాటర్లో అన్నీ కూడా నేను క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి క్లాత్ డ్రై క్లీనింగ్ కెమికల్ అనమాట. ఈ డ్రై క్లీనింగ్ కెమికల్ ఏంటంటే మనకి ఒక సూట్ అయినా సరే, ఒకసారి ఏదైనా సరే మనకి ఒకదానికి ఒక క్యాప్ అనేది తీసుకోవాలి. ఒక క్యాప్ అంత కెమికల్ నాకైతే ఆనవాళ్ళు తెలుసు కాబట్టి నేను మాన్యువల్గా వేసేస్తున్నాను. మీరు మాత్రం మెజర్మెంట్స్ తీసుకోండి, ఒక క్యాప్ అయితే వేసుకోవాలి దేనికైనా ఒకదానికి. మనకు వచ్చేసి వేరే కెమికల్ చూపించాను కదా, అది కూడా అంతే, అది కూడా ఒక క్యాప్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి అయితే నేను ఒకటైతే వాషింగ్ ఎలా చేయాలి, అందులో ఎలా డిప్ చేయాలి, మనకి హ్యాండ్స్ గట్ట ఎలా వాష్ చేయాలి, అది బ్రష్ అయితే కొట్టకూడదండి, ఓన్లీ హ్యాండ్స్తోనే వాష్ చేయాలి. ఎందుకంటే మనకి కెమికల్స్ ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఇలా డిప్ చేస్తే మొత్తం మనకి మురికి అనేది మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే మనం హ్యాండ్స్తో అయితే మాత్రం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం కెమికల్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువ కూడా తక్కువ కూడా వేయకూడదు, మెజర్మెంట్స్ ప్రకారం వేయాలి. ఇది వచ్చేసి మనకి చూసారు కదా షూట్ అండ్ సారీ కేర్ అనమాట. దీని మీద ఆయిల్ కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేస్తుంది, ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ సెట్ అవుతుంది, pH బ్యాలెన్స్ ఉంటుంది ఈ కెమికల్ అయితే. చూడండి ఇది నేను ఎంత వేస్తున్నాను, ఇది కొంచెం ఈ కెమికల్ అయితే కొంచెం చిక్కగా అయితే ఉంటుంది, పల్చగా అయితే ఉండదు. ఇది ఏంటంటే మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ కానీ దుమ్ము కానీ ధూళి కానీ స్వెట్ ఆ టైప్ ఆఫ్ ఏదైనా సరే రిమూవ్ చేసేస్తుంది ఇది వచ్చేసి ఈ కెమికల్. ఇందాక వచ్చేసి మొత్తం క్లాత్ క్లీన్ చేయడానికి అనమాట ఈ 2 కెమికల్స్ కూడా. మీకు ఒకవేళ ఇది లేకపోతే NID అన్న క్లాత్ ఉంటుంది కదా, NID అన్న కెమికల్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఇది సేమ్ ఒకేలా ఉంటుంది, NID ఒకటి ఇది ఒకటి. సో చూడండి నేను అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు మనకు ఆల్రెడీ కెమికల్ అయితే నొరగ అయితే వచ్చింది కదా, మనకు కనబడిపోతే వాటర్ అయితే తేటగా అయితే ఉంది. ఇప్పుడు మనం సూట్ అనేది ఇందులో ఎలా డిప్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలన్నా చూపిస్తాను. సేమ్ ఇలాగైతే చేసుకోండి, కొంచెం నీట్గా అయితే ఉంటుంది. బ్రష్ కొట్టడం గట్రా అటువంటివి ఏమి చేయకూడదు, ఇది ఒకటి క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. మనకి సూట్ అనేది ముందు ఎలా ఉంది, తర్వాత మనకు అయిన తర్వాత ఏ విధంగా ఉంది మీకు అన్నీ అయితే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 2 కెమికల్స్ అయితే తీసుకున్నాను. మీ ప్రోడక్ట్స్ ఎవరైనా కావాలంటే మనకి ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటాయి, చూసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ది, ఇది వచ్చేసి డిజైనర్ పీస్ అనమాట. ఇది చూడండి దీని మీద ఎంత డస్ట్ అయితే ఉందో, డస్ట్ అయితే క్లియర్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి ఇందాక చూపించాను కదా ఆ కెమికల్ అయితే ఇలాంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకు క్లియర్గా అంటే పెద్ద మనం ఏమైనా బ్రష్ కొట్టడం, రఫ్ చేయడం, ఒకవేళ ఎండిపోయిన తర్వాత మళ్ళీ కనిపించడం అటువంటిది ఏది ఉండదు ఈ కెమికల్స్ వల్ల. అదొకటి చాలా ప్లస్ పాయింట్ ఈ కెమికల్స్ యూజ్ చేయడం. కెమికల్స్ మాత్రం ఎప్పుడు లిమిట్గానే యూజ్ చేయాలి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి 3వది. 3 సూట్లు అయితే మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ఇంకా మనం తీసుకున్నాం కదా కెమికల్స్, ఇందులో అనేది ఫస్ట్ డిప్ చేసుకోవాలి. మనం డిప్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా క్లాత్ అయితే తడాలి. రెండోసారి ఏంటంటే మన కాలర్ దగ్గర అనేది డస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, స్వెట్ ఒకటని. తర్వాత మోస్ట్ హ్యాండ్స్ ఉంటాయి, హ్యాండ్స్ దగ్గర, పాకెట్స్ దగ్గర,
కన్ఫామ్గా మనం నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మన హ్యాండ్స్ తోటే చేసుకోవాలి, తర్వాత కెమికల్స్ తీసుకుని హ్యాండ్స్ మీద వేసుకుని కూడా చేయొచ్చు. బ్రష్ మాత్రం యూజ్ చేయకూడదు. బ్రష్ యూజ్ చేసామంటే కొంచెం క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఈ సూట్లు కదండి, కొంచెం జాగ్రత్తగా అయితే మనం తీసుకోవాలి. చూడండి, ఓన్లీ హ్యాండ్స్తోనే చేయాలి. చూడండి, దీని అవుట్పుట్ వచ్చేసి ఎంత నీట్గా అయితే వచ్చిందో, మనకి ఎక్కడ డస్ట్ అన్నది ఎక్కడ ఉండదు. ఇంకా స్వెటర్కి సంబంధించింది కానీ డస్ట్ కానీ ఇంకా చిన్న చిన్న మరకలు కానీ ఏముండదు, అంత డీటెయిల్గా మనకి క్లీన్ అయిపోతుంది. మీకు సెకండ్ది కూడా చూపిస్తాను. ఇందాక సెకండ్ దాని మీద ఎక్కువ ఉన్నాయి కదా, అది కూడా మీకు చూపిస్తాను, అది ఎంత నీట్గా వచ్చిందో చూద్దరు కానీ. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ గట్రా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను. ఇది వచ్చేసి మనకు సెకండ్ది. ఇది చూడండి, ఇది ఎంత నీట్గా వచ్చిందో. ఇది కూడా మొత్తం కింద అయితే మీకు ఇందాక చూపించాను కదా, డస్ట్ అయితే ఒకసారి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయితే అయిపోయిందో. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఉండే, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ డ్రై క్లీనర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. మన వీడియోస్ ఏమన్నా వస్తే మీకు వెంటనే త్వరగా అయితే మీకు వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.